ఏదునూరి వెంకటరాజం, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్. ధాన్యం కొనేటప్పుడు 650 గ్రాములు ఒక సంచికి తరుగు తీయాలని చెప్పి ప్రభుత్వ నిబంధన ఉంది. కానీ ఇక్కడ మన జిల్లాలో 5 నుంచి 10 కిలోల వరకు ఒక క్వింటన్కు తరుగు పేరుతోటి మిల్లర్లు తీస్తాను. ఈ విషయాన్ని మేము ఆధారాలతో సహా జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి గత 20 రోజుల క్రితమే మేము తీసుకుపోయినాం. ఆధారాలతో సహా తీసుకుపోయినప్పటికీ ఇప్పటి వరకు నిర్వాహకుల మీద కానీ మిల్లర్ల మీద కానీ వాళ్ళకు సహకరించినటువంటి జిల్లా అధికార యంత్రాంగం కావచ్చు, స్థానిక సిబ్బంది కావచ్చు, వీరెవ్వరి మీద కూడా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. మధ్యలో మేము వెళ్ళి కలిస్తే జిల్లా డిఆర్ఓ గారిని, సివిల్ సప్లై అధికారి గారిని, డిఆర్డిఓ గారిని, అలాగే సహకార అధికారి గారిని, ఈ 4 అధికారులను కలిస్తే వాళ్ళు కిందోళ్ళ పేరు చెప్తాను, కిందోళ్ళని అడిగితే పయోర్ల పేర్లు చెప్తాను తప్ప ఇప్పటి వరకు ఈ అవినీతికి పాల్పడ్డదెవరు, ఈ తతంగానికి బాధ్యులెవరు అనేది మాత్రం తేల్చలేదు. ఇదే గనక నిజమైతే ఈ జిల్లాలో సుమారు 80 కోట్ల రూపాయలు తరుగు పేరుతోటి దోపిడీ రైతుల వద్ద నుంచి జరిగిందని చెప్పి మేము ఆరోపిస్తున్నాం. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో మేము త్వరలోనే జిల్లా వ్యాప్తమైనటువంటి ఉద్యమాన్ని చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు స్పందించి దీని మీద క్షేత్రస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపైన చర్య తీసుకోవాలని, ఇప్పటికే తరుగు పేరుతోటి తీసుకున్నటువంటి ధాన్యానికి లెక్కలు కట్టి రైతుల ఖాతాల్లో అట్టి డబ్బుల్ని జమ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కర్రె భిక్షపతి సిపిఐ జిల్లా కాష్ రైస్ మిల్లర్ల దోపిడీని అరికట్టాలని, అధికారుల నిర్లక్ష్యను వైఖరిని విడనాడాలని ఇప్పటికే పలుసార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. జిల్లా అధికారులు కూడా మొద్దు నిద్రపోతూ ఉన్నారు. ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో రైస్ మిల్లర్స్ తరుగుదల పేరుతోనే రైతుల నుండి 5 నుంచి 10 కిలోల తరుగుదల పేరు మీద తీసుకుంటారు. అక్కడక్కడ కేంద్రాల్లో మాకు రావడం జరిగింది. ట్రక్ సీట్లలో కూడా సరైన సమాచారం కూడా ఇవ్వడం లేదు. ఒక పక్క 847 ధాన్యం సంబంధించిన బస్తాలు కొనుగోలు చేస్తే ట్రక్ సీట్లో 788 వరకే పేర్కొనడం జరిగింది. మిగతా ఈ సంచులు ఏమైనాయి, 59 బస్తాలు ఏమైనాయి అంటే మీ దోపిడీ జిల్లా వ్యాప్తంగా దాదాపు వేలాది బస్తాలు కనుమరుగైతా ఉన్నాయా, దోపిడీ గురి అవుతా ఉన్నాయా? అధికారులు తప్పకుండా విజిలెన్స్ అధికారులను పంపించి రైస్ మిల్లర్లను దోపిడీ అరికట్టాలని, రైస్ మిల్లు దోపిడీ చేస్తున్న వారిని తప్పకుండా వారి మీద చర్య తీసుకోవాలని, ట్రక్ సీట్లు తప్పకుండా ప్రతి కేంద్రంలో ఇవ్వాల్సిన అవసరం అధికారులకు ఉన్నది. కానీ ఇవ్వడం లేదు. ఎక్కడ అడిగినా కూడా దాటవేస్తూ ఉన్నారు. దీని మీద హన్మకొండ జిల్లా కలెక్టర్ అధికారులు తప్పకుండా విజిలెన్స్ ద్వారా ఈ రైస్ మిల్లర్ల దోపిడీని అరికట్టాలని, వేలాది బస్తాలకు సంబంధించిన అక్రమార్గాలంతా తరుగుల పేరు మీద తర్వాత అనేక విధాలుగా దోపిడీ చేస్తున్నారు వాటి మీద చర్యలు తీసుకోవాలని మేము సిపిఐ వైపున డిమాండ్ చేస్తా ఉన్నాం.